దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. రాజులు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు సొలొమోను దేవుని మందిరం కట్టి మందిరం లోపల ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా నామము అక్కడ ఉండునని ఏ స్థలాన్ని గురించి సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రాత్రి మగళ్ళు తెరవబడి ఉండునుగాక అని సొలొమోను ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. నిజమే కదా, దేవుని యొక్క నేత్రములు ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరం మీద ఉంటాయి. ఎందుకు అంటే ఆ మందిరములోనికి ఎవరైనా బాధల్లోను, కష్టాల్లోను, కన్నీళ్ళలోను, వేదంలోను వచ్చినప్పుడు వారి యొక్క సమస్యలన్నీ కూడా చూడటానికి ఆయన కనుదృష్టి దేవుని మందిరం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎంతో విలువైనదిగా, శ్రేష్టమైనదిగా ఉంటుంది. మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదము ప్రత్యేకంగా మనకు కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు సన్హెరీబు హిజ్కియా మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్న మాటలను బట్టి వారు రాసిన ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి హిజ్కియా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని మందిరంలో చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరైతే హాని చేయాలని వచ్చి ఉన్నారో వారికి అపజయాన్ని దేవుడు కలిగించి ఉన్నాడు. హిజ్కియాకి దేవుడు జయమని గురించి ఉన్నాడు. అలాగనే దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న హన్నా తల్లి మనకు కనబడుతుంది. షిలోహు మందిరము, ఆ మందిరంలోకి వెళ్ళి హన్నా తల్లి కన్నీళ్లతో తన హృదయాన్ని కుమ్మరించి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంది. మగపిల్లవాడు కావాలి అని, మగపిల్లవాడు నాకు దయచేస్తే నీ సేవకిస్తానని ఆ తల్లి తీర్మానం చేసుకుంది దేవుని మందిరంలో. ఆ రీతిగానే దేవుడు ఆ తల్లి విషయంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించి ఉన్నారు. సమూయేలును దేవుడు అనుగ్రహించి గొప్పగా ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోనికి వెళ్ళి నువ్వు ఏ విషయం అయితే కన్యలతో దేవునికి చెప్పుకుంటూ ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితులను బట్టి ఏ బాధల్లో ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నావో, దేవుని ప్రార్థన ఆలకించి నీ సమస్యను తొలగిస్తా, ఇరుకు నుండి విడిపించి విశాలత కలిగిస్తా, నీ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తా. ఎందుకు అంటే ఆయన కనుదృష్టి మందిరం మీద రాత్రింబవలు ఉంటుంది కనుక, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తారు కనుక. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుని మందిరంకి వెళ్ళినప్పుడల్లా మన విషయాలన్నీ ఆయనకు చెప్పుకోగలిగితే నీ ప్రార్థన ఆలకించి నీ కార్యములు సఫలము చేయదుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రమైన నీ పేరు పెట్టబడిన నీ మందిరం మీద రాత్రి మొదలు మీ కనుదృష్టి నిలిపే గొప్ప దేవుడినైనా, ఆ మందిరంలోకి వెళ్ళి ఎవరైతే వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధలు చెప్పుకున్నారో వారి సమస్యల నుండి మీరు విడిపిస్తూ ఉన్నారు వరకు మీ వందనాలు చెల్లిస్తున్నారు నాయన. మందిరంలో నాయన మీ దీవెన చేత ఒక్కొక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని మీ సన్నిధిని మాతో ఉంచి ఒక్కొక్కరిని ఆశీర్వదించి మహిమను పొందుతాం. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.